వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ మనందరినీ కూడా భయపెడుతూ అండ్ ఇంకా వేరే ఒక అటెన్షన్లోకి తీసుకెళ్ళిపోతున్నది ఏదన్నా ఉందంటే అది గోల్డే అండి. గోల్డ్ 1,00,000 తాకుతుందా, మరి దాటిపోతుందా అని చెప్పేసి అందరూ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం భయపడుతూ ఉన్న సందర్భం అనేది కూడా ఉంది. అసలు ఈ గోల్డ్ రేట్ అనేది కూడా ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనే దాని గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే యాంఫీ రిజిస్టర్ చంద్రశేఖర్ గారు. మరి సార్ని అడుగుదాం, ఈ పసిడి పరుగులు అనేది ఎక్కడ ఆగుతుందా అని. హాయ్ సార్. అండి, ఏంటంటే బంగారం పసిడి అని పిలవాలంటే కూడా ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది సార్. ఏంటంటే దాని యొక్క పరుగు చూస్తూ ఉంటే రేస్ కోర్స్లో ఉన్న గుర్రాలు కూడా సరిపోవనిపించేలా ఉంది. ఆల్ థ్యాంక్స్ అగైన్ ట్రంప్. ఈరోజు ఆ ప్రైస్ చూస్తున్నామంటే మన గోల్డ్ ప్రైస్ చూసుకుంటే సార్ ఈరోజు 97,900 per 10 grams 24 carat. సార్, సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టేటప్పుడు కూడా మేము ఇంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వట్లేదేమో సార్. ఏంటంటే బంగారం ఎప్పుడు ఆ 1,00,000 తాకుతుందా అని ఒక భయం అనేది కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలాగే సార్ ఈ గోల్డ్ బంగారం రేట్లు చూసుకుంటే సార్ మన సామాన్య ప్రజలు థింకింగ్ ఏమవుతుందంటే బంగారం మంచి రిటర్న్స్ ఇస్తాయేమో అని అనుకుంటున్నారు. రైట్, ఇన్వెస్ట్ చేసే మన మార్కెట్ చూస్తే 78,000 సెన్సెక్స్ అండ్ గోల్డ్ ఇప్పుడు 97,900 per 10 grams 24 carat. సార్ ఇక్కడ చూసుకుంటే సార్ ఏంటంటే ఈ ట్రేడ్ వార్స్ వల్ల ఈ వాలటైల్ సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి సార్ ఇది ₹1,00,000 వరకు వెళ్తుందా అంటే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రేడ్ టారిఫ్ పాస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి. బట్ ఇన్ 90 days పాజ్ కదా. సో వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 30 days ఆర్ 60 days ఆర్ 90 days. ఏదైనా ఒక చిన్న ఇదైతే మాత్రం టచ్ అయిపోతుంది. బట్ స్టిల్ అక్కడే ఉంటుందా అనేది క్వశ్చన్. ఓకే, 1 lakh టచ్ అయినా సరే అక్కడే ఉంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే మనం ఎప్పుడు చూసుకున్నా సరే కంట్రీ గ్రో అవ్వాలంటే ఈక్విటీస్ గ్రో అవ్వాలి. రైట్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. సో మనకి ఎప్పుడైతే నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాదు, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏమంటాను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అంటాను కదా. సో వెల్త్ క్రియేట్ చేయాలనే కదా మాకు ఆ వెల్త్ క్రియేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రతి కంట్రీ ఒక డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ బాగా ఇంకా ఎక్కువ రావాలి, స్ట్రాంగ్గా ఫస్ట్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉండాలి అని అనుకునేటప్పుడు ఈ గ్రోత్ అనేది సహజం. ఈక్విటీ లేకుండా రాదు గ్రోత్. రైట్, సో ఇక్కడ గోల్డ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సార్ ఈ గోల్డ్ అనేది ఈ ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే ఒక సేఫ్ హెవెన్. మరి హెడ్జింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్స్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్రేడ్ వార్లు ఏదైనా ఈ యూఎస్ రిసెషన్ కానీ వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ అన్నీ పెరిగిపోయి రిసెషన్ వచ్చిందంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ ట్రేడ్ వార్ అనేది ఎంతవరకు ఎలాగెళ్తుంది అనేది చూడాలి మనం. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తేనే దాన్ని బట్టేనే ఈ గోల్డ్ మూమెంట్ అనేది కూడా కనబడుతుంటుంది. రైట్, సో ఇలాంటి గోల్డ్ ఈ సేఫ్ హెవెన్స్ అంటుంటాం కాబట్టి ప్రతి ఒక్క బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్స్ ఈ రిజర్వ్స్ అనేది పెట్టుకుంటుంది. ఇప్పుడు బాగా తీసుకుని పెట్టుకుంటున్నారు. ఇది కాకుండా సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. ఇంతకు మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా గోల్డ్ కొనుక్కోవడం అంటే మనం మాట్లాడుకునేది క్రెడిట్ కార్డుతో గోల్డ్ అనుకున్నాము. గోల్డ్ కొనుక్కోవడం ప్రతి ఒక్కరు గోల్డ్ సేఫ్ అని హెవెన్ అనుకుంటారు. ప్రతి అమౌంట్ తీసుకుని మొత్తం అమౌంట్ తీసుకుని గోల్డ్ కొనుక్కోవడం కరెక్టా అంటే నేను కాదంటాను. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవ్వాలో డైవర్సిఫికేషన్ అనేది ఉండాలి. ఇటు ఫిజికల్ గోల్డ్ అవనండి, డిజిటల్ గోల్డ్ అవనండి. రైట్, సో ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో కామోడిటీస్ కూడా యాడ్ చేసుకోండి. అది ఎలాగ యాడ్ చేసుకుంటారంటే మీరు దే ఆర్ సో మెనీ వేస్ టు బై దట్ కైండ్ ఆఫ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్. ఒకటి సోవరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉంటుంది. సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేది ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రోడక్ట్ ఆఫర్ చేస్తారంటారు. చేసేటప్పుడు దాని మీద 2.5% ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అలాంటి దాన్ని పెట్టుకోవచ్చు మనం, ఫిజికల్ గోల్డ్ కాకపోతే. రైట్,
అది కాకుండా ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటుంది, ఓకే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని చెప్పి డీమ్యాట్ అకౌంట్లో ఏదైనా ఉంటే దాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అని ఉంటుంది. ఫండ్ ఆఫ్ ఫండ్, ఓకే. గోల్డ్ కానీ సిల్వర్ కానీ అన్ని కమోడిటీస్ ఉంటాయి, మనం ఏది కావాలో అది కొనుక్కోవచ్చు. సో ఇది కాకుండా ఎవరైతే కొంత ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటారో ఫిజికల్ గోల్డ్ ఆబ్వియస్గా కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలంటే మళ్ళీ ఈక్విటీ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి, రిటర్న్స్ బెటర్ కావాలి కదా. సార్ ఇప్పుడు ఈ గోల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ట్రేడ్ వార్ జరుగుతుంది కాబట్టి సో అందుకోసము ఆల్ టైమ్గా గోల్డ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత సో అవన్నీ మార్కెట్ అనేది కూడా నార్మల్ స్థితికి వచ్చేసి ఆ సెన్సెక్స్ అనేది కూడా అప్గ్రేడ్ పైకి వెళ్తూ ఉన్న టైంలో గోల్డ్ అనేది కూడా పడుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటుందా, లేకపోతే అక్కడే స్టాగ్నేట్ అయ్యే ఉంటుందా? ప్రస్తుతానికి రెండు సైడ్లు ఆప్షన్స్ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూసుకుంటే 97,900 చెప్పాను కదా, తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఒక 70-75 వాళ్ళకి వెళ్ళి ఒక లెవెల్కి వెళ్ళి అక్కడ కొంతసేపు అక్కడ అలాగ ఉంటుంది అంటున్నారు. సో కానీ ఎప్పుడైతే మన మార్కెట్ కండిషన్స్ చాలా వాలటైల్గా ఉంటుందో సార్, మనం ఏం చెప్పలేం, ఇటైనా ఉండవచ్చు అటైనా అవ్వచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. అలాంటి సందర్భంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసామంటే అది కొంచెం నష్టానికి దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అవును, ఇప్పుడు మరి బాగా వాలటైల్ ఉంది. ఇప్పుడు మనకు కొంతమంది ఏమనుకుంటారు హై వాల్యూలో ఉందని చెప్పి కొనరు, కొంతమంది ఇంకా పెరుగుతుందని చెప్పి కొంటారు. వాళ్ళకి ఒకవేళ మార్కెట్ పడితే లాస్. ఓకే, రైట్. అదే మీరు ఇంకా లేదు నేను కొంచెం ఇంకా కరెక్షన్ వెయిట్ చేస్తాను, మా గోల్డ్ అయితే పడే ఛాన్సెస్ కనబడుతున్నాయి, తగ్గే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాబట్టి మీరు వెయిట్ చేయాలి, వెయిట్ చేసి ఆ టైంలో కొనుక్కోవాలి. ఓకే, రైట్. బట్ మీకు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా కావాలంటే మనకు ఆప్షన్ లేదు, మనకు సమయం ఉంది, మనం వెయిట్ చేసి కొనగలచ్చు అనుకునేటప్పుడు మనం వీ కెన్ ప్లాన్. బట్ ఎందుకంటే ఇప్పుడు సినారియోస్ చాలా వాలటైల్గా ఉంది సార్. వాలటైల్గా ఉండేటప్పుడు మనం పైకి పెరగచ్చు, ₹1,00,000 టచ్ అవ్వచ్చు, లేకపోతే 70,000-75,000కి వెళ్ళొచ్చు. కానీ ఇంకొకటి బయట మార్కెట్లో ఈ యొక్క వినికిడ్ అనేది కూడా మేము వింటూ ఉన్నాం, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రూమర్ అని కూడా అనుకోవచ్చు. ఏమంటే బంగారం అనేది కూడా 50,000 వరకు కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది అని కూడా బయట వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు మేము నమ్మచ్చు అంటారు? 50,000 వరకు అయితే నాకు కనబడట్లేదు సార్. మేబీ అరౌండ్ 60, 65, 70 ఆ రేంజ్లో ఉంటుందండి. ఎందుకంటే మరీ అంత పడిపోవచ్చు సార్. ఇప్పుడు సెన్సెక్స్ ఇప్పుడు మీరు చూసారు ఒక 1-2 monthsలో 8,000 ఆల్మోస్ట్ 72-73కి వెళ్ళింది. మళ్ళీ నౌ యూ ఆర్ సీయింగ్ 78 విత్ ఇన్ హౌ మెనీ వీక్స్. సో అలాగ ఉంటుంది మార్కెట్. ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేం, కిందకి వెళ్తుందో పైనకి వెళ్తుందో ఏదో. స్టడీగా ఉండేటప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి కొనేటప్పుడు. ఎప్పుడైతే వాలటాలిటీ, ఇప్పుడు ఈ కన్సర్న్స్, డిస్టర్బెన్సెస్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మనకి అనుకూలంగా ఉంటుందో ఆ టైంలో అనేది కొనుక్కుంటే మనకి స్టడీగా పెరుగుతుంది. మనకి ఎప్పుడైనా పెరగాలనుకునేటప్పుడు ఎలా పెరగకూడదు, ఎలా పడకూడదు, ఇలా పెరగాలి స్టెప్ బై స్టెప్. మన ఈసీజీ లాగా ఇలా పెరుగుతుండాలి, అప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఇలా పెరగాలనుకునేటప్పుడు అలాగే పడుతుంది. అర్థమైందా? ఒకే స్ట్రైట్ లైన్ ఉండదు, డయాగ్నల్. అదే విధంగా మీకు ఇలా పెరిగిందంటే అలాగే పడుతుంది. ఓకే. సో బోత్ ఆర్ దేర్ సార్. ఇప్పుడు ఏంటంటే మనం అర్థం చేసుకుని ఎప్పుడు కొనాలి, మనకి ఎప్పుడు గోల్డ్ కావాలి, మనకి సమయం ఎంత ఉంది. సేమ్ లాజిక్. మీరు ఈక్విటీలో పెట్టాలన్నా సరే అదే, గోల్డ్ కూడా కొనాలనుకున్నా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ మీరు ప్రైస్ చూసే కదా కొంటారు. సో ఇప్పుడు మీరు మీ ఉండే థాట్ 97,900 1 lakh పెరుగుతుంది అనుకుని చెప్పుకుంటే మీరు రిస్క్ తీసుకుంటున్నారు. లేదు మీకు ఇంకా 10 సంవత్సరాలు ఉంది, నాకు తర్వాత కాదు గోల్డ్ కావాలంటే వెయిట్ చేయండి. కరెక్షన్ అయినప్పుడు స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేయండి. బంగారం ఫిజికల్ గోల్డ్ అవనండి, లేకపోతే డిజిటల్ గోల్డ్ అయినా పుట్ ఇట్ ఇన్ స్టాగర్డ్ వే. ఈ సినారియో ఎప్పుడైతే మనం వాలటైల్ కండిషన్స్ ఉన్నాయో, మనకి సిచ్యువేషన్స్ ప్రిడిక్ట్ చేయలేమో, ఇట్స్ ఆల్వేస్ బెస్ట్ ఎస్ఐపిస్. స్టాగర్డ్ వే అంటే ఎస్ఐపిస్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. ఐదర్ యూ పుట్ ఇట్ ఇన్ ఈక్విటీ ఆర్ పుట్ ఇట్ ఇన్ గోల్డ్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ in this kind of market scenarios, volatile situations. So
ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సార్, గోల్డ్ ఈజ్ అన్ అసెట్, సేఫ్ హెవెన్ యా ఉండాలి, మీ పోర్ట్ఫోలియోలు ఉండాలి. అది ఫిజికల్ అవనివ్వండి, డిజిటల్ అవనివ్వండి. ఒక ఫిజికల్ అమౌంట్ వచ్చిన తర్వాత, అంటే ఇంత గోల్డ్ చాలు అనుకున్న తర్వాత మాత్రం దట్ రిమైనింగ్ అమౌంట్ హ్యాస్ టు గో ఇన్ ఏ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ఓకే, అది మీరు ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ గోల్డ్ సార్, గోల్డ్. ఓకే, ఈఎల్ఎస్ఎస్ ఇస్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్. ఓకే. సో ఈ గోల్డ్లో ఏంటంటే ఈ విధంగా సోవరెన్ గోల్డ్ బాండ్ కానీ, ఫండ్ ఆఫ్ ఫండ్ కానీ, ఈటీఎఫ్స్ గోల్డ్ కానీ, ఈ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కొనుక్కున్నా మీ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే వైస్ వర్సా కదా, ఈక్విటీ పెరిగేటప్పుడు ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇది పెరిగేటప్పుడు అది పెరుగుతుంది. సో వైస్ వర్సా కాబట్టి పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ గో టు గోల్డ్. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే ఎవరైతే ఇంకా పెరుగుతుందని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొంటే బెటర్. తగ్గుతుంది, ఓకే ఇప్పుడు అవసరం లేదు, వెయిట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళకి మాత్రం సో ఇప్పుడు కొంచెం ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే బెటర్ అండి. కంగారు పడకూడదు, కంగారు పడకూడదు. ప్యానిక్ మన ఎమోషన్సే మన రాంగ్ డిసిషన్ మేకింగ్కి దోతీస్తూ మన లాస్ అయ్యేటట్టు చేస్తుందండి. కానీ సింపుల్గా అక్కడ చెప్పాలి కూడా మేము కావాలి మళ్ళీ. ఇంకోటి ఏంటంటే సార్, గోల్డ్ ఈస్ అనే ఎమోషన్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్, ఎస్పెషల్గా సౌత్ ఇండియన్స్లో చూసుకుంటే గోల్డ్ ఈస్ అనే ఎమోషన్. అరే ఇంట్లో లేడీస్ కూడా మాట్లాడుకునే టాపిక్ ఇది. అదే ఓవర్ స్పెండింగ్ అక్కడే అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. బట్ యా, లక్ష్మీదేవి అంటారు కదా, యా ఇంటికి లక్ష్మీదేవి అంటారు కాబట్టి బంగారం కావాలి. ఇండియన్స్ పర్టికులర్గా కావాలి, బంగారం కొంటుంటారు ఎక్కువ. కొనుక్కోండి, మంచిదే, కానీ ఎంత కావాలంత. అత్యవసరం అయితే ఇప్పుడు కొనుక్కోవాలి. ప్రతి అకేషన్కి ఒక గోల్డ్ నెక్లెస్ కావాలంటే అది డిజిటల్ ఫామ్లో కొనుక్కోండి. యా, నైస్ సార్. అంటే గోల్డ్ గురించి కూడా చాలా చక్కటి విశ్లేషణ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.